కీరకాయ అంటేనే నీకు తెలియలేదు. తెలియలేదు మరి, తెలియక నేను కంగారు పడ్డాను. ఇంకొక పదం చెప్తే ఏమంటావు? ఇంకో పదం ఏంటి? సౌతేకాయ. సౌతేకాయ? అదేంటి సౌతేకాయ? అది కూడా వెళ్ళలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఇదే ఫస్ట్ అంటాం. చూపిస్తే చూస్తాను అంతే, ఇంకా ఎప్పుడు చూడలేదు వెళ్ళలేదు. ఇప్పుడు విన్నాను. సౌతేకాయ అంటే అది కన్నడలో సౌతేకాయ అంటారు. ఏ కాయని? కీరకాయని. కీర దోశ. కీర దోసకాయనా? నా మెదడు పని చేయడం. చూడు, నీకు కన్నడ కూడా నేర్పిస్తాను నేను. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తర్వాత మర్చిపోతాను. అలా గుర్తు పెట్టుకుంటే బోర్డు ఇంగ్లీష్ మాట్లాడేద్దు నేను. అవన్నీ గుర్తుంటేది. మరి ఇప్పుడు చెప్పారు, మళ్ళీ తర్వాత ఏమో ఏదో కీరకాయ అన్నదే గుర్తొస్తుంది. ఇప్పుడు మళ్ళీ వెనకాల ఏమన్నారు? కీర దోశ అన్నావు నువ్వు. మీరు మళ్ళీ ఇంకోటి ఏదో అన్నారా? సౌతేకాయ. అది మర్చిపోయాను. కొంతంతా కీరకాయ అన్నది ఒక అప్పుడప్పుడు ఒకదాన్ని ఉన్నప్పుడు అనుకుంటాను, ఏంటి కీరకాయ అన్నది ఏంటి, కీరకాయ ఏంటి ఏటో అనుకున్నాను నేను. అదే అదే అని మనసులో అనుకుంటాను అప్పుడప్పుడు. మళ్ళీ వెనకాల అన్నదేమో అంత గుర్తొస్తుంది.